రామాయణంలోని రెండవ ఖండం అయోధ్యకాండం. ఇది చాలా ముఖ్యమైన ఖండం. ఈ ఖండం శ్రీరాముడి జీవితంలో జరిగిన కీలక సంఘటనలు తెలియజేస్తుంది. అయోధ్య రాజు అయిన దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకొని అయోధ్య అంతా ఆనందంతో నిండిపోతుంది. కానీ ఈ సమయంలో రాజుగారి రెండవ భార్య అయిన కైకేయికి తను ముందుగా ఇచ్చిన 2 వరాలను గుర్తు చేస్తూ ఆమె రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలని కోరుకుంటుంది. అలాగే తన కుమారుడైన భరతుణ్ణి రాజుగా చేయమని అడుగుతుంది. ఈ విషయం విని దశరథుడు చాలా బాధపడతాడు. రాముడికి ఈ విషయం ఎలా చెప్పాలా అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. తండ్రి మాటను గౌరవిస్తూ రాముడు, తండ్రి గారు మీరిచ్చిన మాట ప్రకారం నేను వనవాసానికి వెళ్ళటానికి అంగీకరిస్తాను అని చెప్పి ఆయన అడవికి వెళ్ళటానికి ఒప్పుకుంటారు. ఆయనతో పాటు ఆయన భార్య అయిన సీత, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్తారు. అయోధ్య ప్రజలు రాముడిని విడిచిపెట్టి ఉండలేక కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడతారు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు రాముడు వెళ్ళిపోయిన దాని దుఃఖాన్ని తట్టుకోలేక ఆ దుఃఖంతోనే మరణిస్తారు. భరతుడు ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడి అన్నను తిరిగి ఇంటికి తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. అయితే రాముడు తన వాగ్దానాన్ని కాపాడుతూ తిరిగి రావడానికి నిరాకరిస్తాడు. అప్పుడు భరతుడు రాముడి పాదకులను తీసుకొని వచ్చి ఆ పాదకులను సింహాసనంపై ఉంచి రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఈ అయోధ్యకాండం మనకు ధర్మం, త్యాగం, విధేయత మరియు కుటుంబ విలువల గొప్పతనాన్ని నేర్పుతుంది. మనం జీవితంలో మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే రాముడు కూడా ఒక్కటే బాణం ఒక్కరే భార్య అన్నట్టుగా ధర్మం వైపు నడుస్తూ ధర్మాన్ని 4 పాదాల వైపు నిలబెట్టారు. అందుకే 14 సంవత్సరాల వనవాసం ఆయన పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.